విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అమీర్పేటలోని మున్సిపల్ గ్రౌండ్లో తలసాని శంకర్ యాదవ్ స్మారక క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శంకర్ యాదవ్ అని మధ్యన మరణించడం మరి మెమోరియల్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన సచిన్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ టోర్నమెంట్ విజయవంతం చేయడానికి 5, 6, 7 ఈరోజు రేపు ఎల్లుండి ఈ కార్యక్రమంలో ఈ క్రికెట్ టోర్నమెంట్లో మీరు అందరూ పార్టిసిపేట్ చేసి విజేతలుగా నిలవాలి. స్పోర్ట్స్ అనేది ఎంతో అవసరమైనటువంటి విషయం. ఎందుకంటే సమాజంలో చూస్తూ ఉన్నాం, ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అయినప్పటికీ స్పోర్ట్స్ కూడా దానికి సమానంగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒలింపిక్స్ కూడా జరుగుతున్నటువంటి ప్యారిస్లో, కానీ మన యొక్క ఇండియాలో స్పోర్ట్స్ మెన్స్కి ఎంకరేజ్మెంట్ ప్రాపర్గా లేనటువంటి సందర్భంలో మరి గోల్డ్ మెడల్ కానీ బ్రాంజ్ కానీ సిల్వర్ కానీ ఇక్కడ మన వాళ్ళు ప్రజలు రాణించలేకపోతున్న దానికి కారణాలు మరి ప్రభుత్వాల ఎంకరేజ్మెంట్ ప్రాపర్గా లేకపోవడం వలన. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి బ్రహ్మాండంగా దిగ్విజయవంతం చేయాలని చెప్పి నేను స్టూడెంట్స్ తెలుసుకున్నాను గారు